ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పొదుపు చర్యలపై కేబినెట్ లో సుదీర్ఘ చర్చ జరిగింది. కొన్నాళ్ల పాటు మంత్రుల విదేశీ పర్యటనలు రద్దు చేశారు. వారానికి ఒకరోజు నో వెహికల్ డే చేపట్టాలని నిర్ణయించారు. మంత్రులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా ఎలక్ట్రికల్ వాహనాలు, సైకిల్ వినియోగించాలని, జిల్లాల పర్యటనల్లోనూ కాస్ట్ కటింగ్ పాటించాలని సూచించారు. అలాగే టైంకి రాని కార్యదర్శులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇక సూర్యఘర్ పీఎం కుసుమ్ను సీరియస్ గా తీసుకోవాలని సీఎం సూచించారు. దేవిశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుమలత అందిస్తారు. ఎస్ సుమలత. ఓకే రెహనా, వీటికి సంబంధించి ఏదైతే ఉందో ఏపీ కేబినెట్ కి సంబంధించింది అయితే ఏదైతే ఉందో ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ కేబినెట్ సమావేశాలకు సంబంధించి ఒక సుదీర్ఘ చర్చ తర్వాత ఒక పొదుపు చేసే విధంగా అయితే ప్రభుత్వం అయితే తీసుకుంటాం అయితే జరిగింది. మంత్రులు విదేశీ పర్యటన రద్దు చేయాలని కూడా అంటూ జరుగుతుంది. వారానికి ఒక్కరోజు నో వెహికల్ డేగా చేపట్టాలంటూ కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు. మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా సైకిల్, ఎలక్ట్రికల్ వాహనాలు వినియోగించాలంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. జిల్లాల పర్యటనలో కూడా ఏదైతే ఉందో వాటికి మంత్రులు ఎవరైతే జిల్లాల పర్యటనలో వాళ్ళందరూ కూడా ప్రజల్ని మమేకంగా కలుస్తూ వారికి ఉన్న సమస్యలపైన ఏదైతే వాళ్ళు చర్చిస్తారో వాటికి కూడా సంబంధించిన వాటిని అయితే కూడా కాస్ట్ సంబంధించిన ఖర్చు కూడా మనం తగ్గించాలంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే సమయానికి కూడా ఒకవేళ మీటింగ్ ఏమైనా పెడితే సమయానికి రాని వారిని మీద కూడా అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే సీరియస్ గా యాక్షన్ అయితే తీసుకుంటానని అంటున్నారు. విదేశీ యాత్రలు ఎవరైతే వెళ్తూ ఉంటారో అన్నది మంత్రులు కూడా ప్రత్యేక విమానాలు ప్రయాణాలు కూడా తగ్గించాలంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఇప్పుడు మనకి టీడీపీకి సంబంధించిన మహానాడు ప్రోగ్రాం ఏదైతే ఉందో వాటికి సంబంధించి మే 27 నుంచి 28 వరకు నెల్లూరులో జరగబోతున్న ఏది ఉందో కిసాన్ ప్రత్యేక ఆర్థిక మండలిలో జరగబోతున్నది కూడా అది కూడా నారా లోకేష్ నాయకత్వంలో జరుగుతున్న ఈ 3 రోజుల పాటు జరిగే ఏదైతే ఉందో మహానాడు అది కూడా 44వ వార్షికోత్సవ సందర్భంగా అయితే 21 కమిటీలతో ఏర్పాటు చేసేది. ఈ మహానాడులో కూడా పొదుపుగా చేసుకోవాలి. వీటికి సంబంధించింది ఏదైతే మనం ఏర్పాటు చేస్తున్నామో వాటికి సంబంధించిన అన్నిటిని కూడా పొదుపు చేసే చర్యలుగా మనం చేపట్టాలంటూ కూడా సీఎం చెప్పడం అయితే జరిగింది. ఈ సదస్సుకు కూడా సుమారు 40 మంది పైగా నాయకులైతే హాజరవుతారు. బహిరంగ సభకు కూడా 7 లక్షల మంది కూడా హాజరవుతారంటూ కూడా అంచనాలు అయితే ఉంది. ఈ మహానాడు పైన కొంచెము పొదుపు ఎఫెక్ట్ ఉండబోతుందంటూ కూడా ఆంక్షలు అయితే విధించారు. అలాగే మహానాడు నిర్వహణ పైన తర్జన భర్జన కూడా పడుతూనే ఉన్నారు. ఎందుకంటే 7 లక్షల పై మాటే జనాలు వస్తూ ఉంటారు. మహానాడుకు సంబంధించి ఏదైతే ఉందో నెల్లూరులో జరపబోతున్నారు. దానికి సంబంధించి ఏదైతే కీలక నిర్ణయాలు తీసుకోబోతారు ఏంటి అన్నది కూడా వాళ్ళైతే చేయబోతున్నారు. అధికారికంగా అయితే ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది కూడా చూస్తున్నారు. ఈ వేదిక ఎంపికొండకు ఒక మార్పు అయితే చోటు చేసుకుంది. గతంలో ప్రతిపాదనిక ఉత్తర ఆంధ్ర ప్రాంతాల్లో బదులుగా ఇప్పుడు దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు పైన దృష్టి సారించడంతో కూడా అది కూడా మహానాడు పైన ఈ పొదుపు చర్యల ఎఫెక్ట్ పడటంతో కూడా కొంతమంది అధికారులు పార్టీ పరంగా అయితే తర్జన భర్జన అవుతున్నారనే చెప్పాలి. సీఎం చంద్రబాబు నాయుడు కూడా తాజా పరిస్థితులపై మంత్రులతో కూలంకషంగా చర్చించడం అయితే జరిగింది. ఖర్చు తగ్గించాలి, పొదుపు చర్యలుగా అయితే మనము కార్యాచరణ చేయాలంటూ కూడా ఒక నిర్ణయాలు అయితే తీసుకుని ఉన్నారు. ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళు కూడా ప్రత్యేక విమానాలను కూడా ప్రయాణాలు తగ్గించాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఇకపై ప్రభుత్వ సమావేశాలు ఏదైతే ఉంటాయో వర్చువల్ గా నిర్ణయాలు తీసుకోవాలి కూడా అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా వారానికి ఒకసారిగా నో వెహికల్ కాకుండా ఎలక్ట్రికల్ వెహికల్స్ లేదా సైకిల్, ప్రైవేట్ వెహికల్స్ ని కూడా ప్రయాణిస్తే మంచిదంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఈ ఏదైతే జరుగుతుందో కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెము ఆశ్చర్యంగా ఉందంటూ కూడా చెప్తున్నారు. ఏదైనా కానీ సీఎం తీసుకునే నిర్ణయం పడడం కూడా మేము ఆధారపడి ఉంటాము, అలాగే ఆయన నిర్ణయాన్ని కూడా మేము ఆహ్వానిస్తున్నామంటూ కూడా చెప్పడం అయితే మంత్రులు అయితే జరుగుతుంది. ఏదైతే ఉందో రేపు జరగబోయే మే మహానాడు పైన పెద్ద ఎత్తున అయితే ఎఫెక్ట్ అయితే ఉండబోతుందంటూ కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి. రహనా, సుమలత, ఎప్పటి నుంచి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారు? ఎప్పటి నుంచి ఫాలో అవుతారు ఈ రూల్స్ అన్ని?
ఇప్పుడు అయింది కాబట్టి ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఇప్పుడు మంత్రులు వాటన్నిటితో చర్చనైతే చేశారు. అలాగే కలెక్టర్లు కూడా ఒక సమావేశాన్ని మళ్ళీ ఇంకొకసారి కూలంకుషంగా వాళ్ళకి చర్చించడం అయితే జరుగుతుంది. ఇది మహానాడు ఇప్పుడు అంటే సుమారు ఒక 2 వారాల్లోనే 27 నుంచి 28 వరకు ఉంది కాబట్టి అందరు దృష్ట్యా మహానాడు పైన అయితే పడుతుంది. ఈ నెల్లూరులో జరగబోయే మండలం వచ్చేనో కొడవల్లూరు మండలంలో జరగబోతుంది. అది కూడా కిసాన్ ప్రత్యేక ఆర్థిక మండలిలో జరగబోతుంది కాబట్టి ప్రత్యేకంగా దీనిపైన ఎఫెక్ట్ ఉండవచ్చు, లేకపోతే మహానాడు నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీని ఎఫెక్ట్ కూడా ఉండబోతుంది. పొదుపు చర్యలు ఏదైతే ఉందో మంత్రులతో సమావేశంలో కూడా స్టార్టింగ్ మహానాడు నుంచి స్టార్ట్ చేయొచ్చు అన్నది కూడా మనకి వినిపిస్తుంది. ఇది కూడా ప్రత్యేకంగా ఏంటంటే ఈ 3 రోజుల పాటు జరిగేది కూడా 44 వార్షిక సదస్సుగా నిర్వహించడానికి 21 కమిటీలు అయితే ఏర్పాటు చేశారనమాట. ఈ ఏర్పాటు చేయడంలో సుమారు బహిరంగంగా చూసుకుంటే 7 లక్షల మంది రావచ్చు. అలాగే పైగా నాయకులు కూడా 40,000 మంది పైగా రావచ్చు. అలాగే మరి పొదుపులు చేసే విధంగా ఉంటుందా? ఎందుకంటే మహానాడుకు సంబంధించి కార్యకర్తలు ఎలాగొస్తారో జనాలు కూడా వస్తారు. వాటికి సంబంధించి కూడా పొదుపు చర్యలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి, సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయానికి మంత్రులు కూడా ఆమోదం చేస్తూ అధికారులు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి అవలంబిస్తారన్నది అయితే మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెహానా. ఓకే సుమలత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.